నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. కారుమూరి వెంకటరెడ్డి వాస్తవానికి వైసీపీ అధికార ప్రతినిధా కాదా అనేది వైసీపీకి కూడా తెలియదు. వాస్తవానికి వైసీపీ ప్రకటించినటువంటి ఒక అధికార ప్రతినిధి లిస్టులో ఎక్కడ కూడా కారుమూరి వెంకటరెడ్డి పేరు అనేది ఎక్కడ కనిపించలే. అదే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో బోరుగడ్డ అనిల్, అసలు వాడెవడు, మాకు సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు. అయితే వాస్తవానికి అధికార ప్రతినిధి లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షి ఛానల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి తర్వాత ఒకవేళ అడిగితే అది మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి అనడానికి ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో కూడా మనం చూస్తే బోరగడ్డ అనిల్తో అమ్మనాబూతులు తిట్టించి తర్వాత మాకు ఎటువంటి సంబంధం లేదు బోరగడ్డ అనిల్ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డిని దింపారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అయితే ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా లోకేష్ గారు కనబడటలేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కనబడటలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడటలేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మొత్తానికి అసలు ఏంటి, ఏం వ్యాఖ్యలు చేస్తే ఒకసారి మీకు వినిపిస్తారు. వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సర కానుకగా నిన్న 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి సరే థ్యాంక్స్ చెబుదాము, దాదాపు 3 లక్షల కోట్ల అప్పు చేశారు అని అంటే కనబడకుండా మాయమైపోయారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. కనీసం లోకేష్ గారు ఉన్నారంటే 4 రోజుల క్రితమే మాయమైపోయారట. అసలు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారన్న విషయాన్ని పక్కన పెడదాం. వీళ్ళు తీసుకొచ్చిన అప్పు ఏమైపోయింది అనేది ముందుగా మాట్లాడుకుందాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా ఈ 2025కి ముగింపు పలుకుతూ 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అయితే వాస్తవానికి 2024 నుంచి 2025 డిసెంబర్ దాకా ఏ ఒక్క వ్యక్తికి కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి మేలు చేయలేదు. ఇకపైనన్నా సరే మేలు చేయాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అనుకుంటున్న వెంకటరెడ్డికి ఖచ్చితంగా సాక్షికి కావచ్చు, వైసీపీ పార్టీకి కావచ్చు, లేదా వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి ఒక మితిమీరి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రయోజనం జరగలేదేమో అనేది వాస్తవం. ఎందుకు అంటే ఖచ్చితంగా అక్రమాలు, అవినీతి, నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి ఏమంటారు సహాయం చెయ్యదు అనేది అందరికీ తెలిసిందే. అప్పటికి ఎంతోమంది వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు నారా లోకేష్ గారి ట్వీట్ చేస్తే వాళ్ళందరికీ ఎంతో మందికి హెల్ప్ చేశాడు, వాళ్ళందరికీ కూడా తెలిసిందే. కానీ వెంకటరెడ్డికి మాత్రం తెలియడం లేదు. ఖచ్చితంగా దాని గురించి అత్యంత తొందరలో వెంకటరెడ్డి కూడా తెలుసుకునే అవకాశం అయితే అతి తొందరలో ఉంది. సో గతంలో కొద్దిగా తప్పించుకున్నాడు అనుకోవాలి, ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ని అర్థమయ్యేలాగా చెప్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అయితే మొత్తానికి వెంకటరెడ్డి ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. చేసింది లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ దాడులు, అత్యాచారాలు, హత్యలు, రెడ్ బుక్ వేధింపులు ఇవన్నీ అన్న ఆపేసి కనీసం, ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తి అయ్యిద్ది, రేపు 4వ తారీఖు 19 నెలలు పూర్తి అవుతుంది. సో కనీసం కొత్త సంవత్సరంలో అన్న ఆడబిడ్డని ఇది 1,500, నిరుద్యోగ వృత్తి 3,000 ఇవన్న ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం లేకుండా చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం. అయితే వాస్తవానికి అన్ని కంప్లీట్ గా దాదాపు సూపర్ 6 లో మాక్సిమం అన్ని కూడా ఇచ్చేశారు. ఏదైతే పెన్షన్ ఏదైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాలంటీర్స్ లేనిది ఖచ్చితంగా మేము పెన్షన్ పంచలేమని చెప్పేసి అన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడంతో ఎలాంటి సక్సెస్ వచ్చింది. అదిగాక 1,000 రూపాయలు డైరెక్ట్గా పెంచి ఇవ్వడం, అదిగాక ఏదైతే ఆ 3 నెలల ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ టైంలో ఆ 3 నెలలు కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 కలిపి ఇచ్చిన సందర్భం నుంచి ఈ రోజు దాకా కూడా ఎవరు కూడా అవ్వాతాతలు బయటకు వచ్చి మాకు రాలేదని చెప్పేసి అన్న సందర్భం ఎక్కడ కూడా లేదు. వీళ్ళు కూడా సాక్షి టీవీలో కానీ లేదంటే వీళ్ళకి సంబంధించిన ఛానల్లో కూడా పలానోళ్ళకి రాలేదని చెప్పలేదు. అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం ఏదైతే ఉందో అది ఆఖరికి ఇంట్లో 11 మంది పిల్లలు ఉంటే 11 మంది పిల్లలకు కూడా పడినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ఈ పిల్లలకి రాలేదని చెప్పేసి సాక్షిలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు తీసుకొచ్చి పలానోళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. గతంలో వీళ్ళు పిల్లల్ని అడ్డం పెట్టుకొని, అవ్వాతాతలను అడ్డం పెట్టుకొని, లేనిపోని వేరే ఆధార్ నంబర్లు ఎక్కించి మరి ఆ డబ్బులు ఎలా తినేశారని కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రం అప్పులు చేయొద్దని చెప్పి మాట్లాడుతున్నారు. దాదాపు 10 లక్షల పైగా అప్పులు మీరు చేసి వెళ్తే ఆ బకాయిలు రైతులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, అదేవిధంగా మిగతా
ఏమంటారు విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడుతుంటే మీరు పెట్టిన బకాయిలకి ఇంకా కట్టడం లేదు, ఆరోగ్యశ్రీకి కట్టడం లేదని మాట్లాడుతున్నారు. వాస్తవం మీరు పెట్టిపోయింది ఎంత అనేది అందరికీ కూడా తెలుసు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. ఏం జరగలేదు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం. ఈరోజు మీరు పేపర్లు చదవరు, ఫస్ట్ పేపర్లు చదవడం ఏ పేపర్ చదవమంటారు? ఇప్పుడు దూసుకుపోతుంది. అవును, ఏపీ దూసుకుపోతుంది. ఈరోజు పేపర్లో చదవలేదు మీరు? ఏపీ పేపర్లను మా దూసుకుపోతుంది. భాషలో చెప్పాలంటే, వాళ్ళు రాసిన భాషను చదవాలంటే జోడెద్దుల్లాగా సంక్షేమం అభివృద్ధి అని, వాళ్ళ భాషలో చెప్పాలని దోదెద్దుల్లాగా దూసుకుపోతుంది. దోదెద్దుల్లాగా వాస్తవానికి డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అటు సెంట్రల్లో బీజేపీ కావచ్చు, ఇక్కడ టీడీపీ కావచ్చు, ఈ అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో, సో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా దూసుకుపోతుందంటే మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కూడా విమర్శిస్తూ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కావచ్చు, పాలన కూడా విమర్శిస్తూ, ఇక్కడ వెంకటరెడ్డి చేస్తున్నటువంటి చులకరైనటువంటి ఒక అటు యాంకర్ ఈశ్వర్ కావచ్చు, అదేవిధంగా వెంకటరెడ్డి కావచ్చు, ఎలా చూడాలి అంటే మోడీ గారి స్థాయిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి స్థాయిని కావచ్చు మీరు ప్రశ్నించేంత అంత స్థాయిలో మీరు ఉన్నారా అని చెప్పి ఏపీ ప్రజలు అయితే అడుగుతున్నారు ఈరోజు. ఇంకేం మాట్లాడచ్చు. దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అద్భుతం, అదరహో అమరావతి. అమరావతి కోసం ప్రపంచం క్యూ కట్టింది. ఎక్కడ పెట్టాలో పెట్టుబడులు తెలియక ఏదైతే కరకట్ట కొంప వెనకాల వెయిట్ చేస్తా ఉన్నారు షిప్పుల్లో అని చెప్పి ఇట్లా ఉంటాయి వార్తలు. ఇంత హేళన చేయడం అవసరం వెంకటరెడ్డి అని చెప్పి ఏపీ ప్రజలు అయితే అడుగుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక కరకట్ట కొంపంట ఇల్లుని పట్టుకొని కొంపని మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి. ఆ కొంప వెనుకున్నటువంటి ఒక ఏదైతే చెరువు దగ్గర షిప్పులో వెయిట్ చేస్తున్నారట. మరి మీ తాడేపల్లి ప్యాలెస్ వెనుక గతంలో ఒక దళిత యువతి రేప్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఒక దళితులందరినీ మీరు ఖాళీ చేసినప్పుడు అప్పుడు ఎవరు వెయిట్ చేశారు మీ ఇంటి వెనుక, తాడేపల్లి ఇంటి వెనుక? దీని గురించి మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి. అమరావతి నీ గతంలో సేమ్ ఇదే సాక్షి డిబేట్లో అదే టేబుల్ పైన అక్కడ కేసర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేశ్యలతో పోల్చారు. ఇంకా మళ్ళీ అమరావతి మీద పడ్డాన్ని ఎలా చూడాలి? ఏంది రాష్ట్రం దూసుకుపోతే పోలీస్ శాఖ ఎంత వచ్చింది? 116 మార్కులు వచ్చినాయి. పలానా ఏరియాలో పలానా చోట గ్రౌండ్ అయిందని చూపించమండి. సరే, ఆ డెప్త్ లోకి వెళ్ళేటంటే ముందు మన రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ఏదైతే మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియాలో అదే నారా లోకేష్ గారు కనపట్టలేదని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సో దాన్ని పాపం తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడున్నారో సమాచారం చెప్పాలని, ఎందుకంటే మా రాష్ట్ర మంత్రి, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కనపట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో ఒకసారి జూమ్ చేయండి అన్నది. సోషల్ మీడియాలో నారా లోకేష్ కనపట్టలేదని చెప్పి ఆయన బాక్స్ చేశారు. బాక్స్ చేసి అటు ఇటు. నేను ఒక మాట అడుగుతాను. ఒకవేళ మంత్రి గారు ఏదైనా రాష్ట్రం పని మీదో మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో ఏదైనా విదేశాలకు వెళ్ళుంటారు, మీకు అందరికి చెప్పి వెళ్ళాలా? అంటే విదేశాలకు రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. విదేశాలకి రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. మరి అదే 11 సీట్లలో ఉండే ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గ ప్రజలకు చెప్పెళ్ళాలిగా. పులివెందుల్లో ఉండాల్సినటువంటి ఒక 11 ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉండేటువంటి ఒక కార్యకర్తలకి మిగతా ప్రజలు చెప్పే వెళ్తున్నాడా? మరి అదే పులివెందుల ప్రజలు చాలా మంది అడుగుతున్నారు, అరే బాబు నువ్వు ఉండాల్సింది పులివెందుల్లో కదా, పులివెందులు కాకుండా ఎలంకాలు ఎందుకుంటున్నారా? ఈ మాట అర్థం చేసుకోలేదని చెప్పి ఏదైతే పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా లేకుండా చేస్తే అప్పటికి కూడా ఇంకా అర్థం కాకుండా ఇప్పటికి కూడా ఎలంకాలో ఎందుకు ఉంటున్నాడని చెప్పి పులివెందుల ప్రజలు అడుగుతున్నారు. కానీ నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మీకు చెప్పాల్సిన అవసరంలా. ఏపీ ప్రజలందరూ కూడా చెప్పే వెళ్ళారు. ఆ వార్తలు కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏం సంగతి అని అన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి లేనటువంటి ఒక బాధ వెంకటరెడ్డికి ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ జైలు పాలు కావాలి, జగనన్న కళల్లో పడాలి అనేటువంటి ఆలోచనలో న్యూ ఇయర్ రోజు తను మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇంకేం మాట్లాడచ్చు చూద్దాం. ఏ రాష్ట్రం వెళ్ళా తెలియాలి. మా మంత్రి ఎక్కడ తెలియదా? మా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 8 దఫాలుగా రియంబర్స్మెంట్ లేదు. 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. మంత్రి గారు కనపడకుండా ఇటు వెళ్ళిపోతే ఎట్లా? కనీసం ఆ శాఖ ఎవరికైనా అప్పచెప్పని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు కనపట్టలేదు నారా లోకేష్ అనేది నేను అంటాం కాదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి కనపట్టలేదని ఇలాంటి బోర్డులు. ఎవరు సోషల్ మీడియాలో వస్తున్నాయి? ఎక్కడ ఎవరికి సోషల్ మీడియా ఎక్కడ కనిపించలేదే. ఓన్లీ మీ సాక్షికి సంబంధించి వైసీపీ సంబంధించి సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ కనిపించలేదు. మీరు తిప్పుకుంటున్నారు అవంతా. ఎలా పెట్టుకుంటారా ఎలా పెట్టుకుంటారా నేను అంటలేదు. ప్రభుత్వం ఏం చెప్పలేదా ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తున్నారనో ఇంకేమీ చెప్పలేదా? వెళ్తే ఆ పేపర్లో వస్తాయి కదా ఎల్లో మీడియాలో రాములు వెళ్తే దానికోసమే కదా వెళ్తారు. ఇప్పుడు నారా లోకేష్ ఇంతకుముందు చెప్పారుగా మీరు పేపర్లో చదవలేమని చెప్పి. ఆ పేపర్లు చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అనేది. క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ షెడ్యూల్లో ఏం పనులు వెళ్ళగలుగుతున్నారు? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సమాచారం మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడిగా మాకు కావాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి.
మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు అని అంటే ఈయన ఎక్కడున్నాడు అనేది తెలియదనే కదా. మరి కేబినెట్ మీటింగ్ రాలేదు, పలానా చోటకి వెళ్ళాడు, పలానా పని మీద వెళ్ళాడు, వ్యక్తిగత పనులతో వెళ్ళాడు, లేదంటే పలానా పనులు, అంతకుముందు కేబినెట్ మీటింగ్ రాలా, ఆ రోజు అమెరికా వెళ్ళాడు అని చెప్పి మనకు వచ్చిన వార్తలు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో సమాధానం కావాలి. పాయింట్ నెంబర్ 1, మాకున్న సమాచారం ప్రకారం, మేము సేకరించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎర్రబుక్ శాఖ మంత్రి అలియాస్ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి లేని శాఖలన్నీ ఎందుకు తీసుకుంటారు? రెడ్ బుక్, ఆయనకు రెడ్ బుక్ అనేది ఆయన కొత్త శాఖ కదా, ఆయన చెప్పాడు కదా, 3 పేజీలో చించాను. ఖచ్చితంగా రెడ్ బుక్లో వెంకటరెడ్డి పేరు ఉంటుందా ఉండదా అనేది ఖచ్చితంగా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే కాకుండా నారా లోకేష్ గారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా వార్తలు ఉన్నాయా? లేదంటే మీ నీలి పత్రికల్లో కావచ్చు, లేదా నీలి ఛానల్లో కావచ్చు, ఎక్కడైనా కిడ్నాప్ చేశారని చెప్పి ఏదైనా వార్తలు ఎక్కడ ఉన్నాయా? ఏ ఆధారాలతోని మీరు ఇక్కడ నారా లోకేష్ గారు కిడ్నాప్ అయ్యారా అనేటువంటి ఒక ప్రశ్న ఎట్లా తీసుకొచ్చారు? వాస్తవానికి గతంలో కూడా నక్సల్స్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి గతంలో అలిపిరిలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకి సంబంధించిన సెపరేట్ ఒక సెక్యూరిటీని పెట్టారు. అటువంటి సెక్యూరిటీని ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా పెట్టాలని చెప్పి అయితే ఏపీ ప్రజలు కోరుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటే గతంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సెక్యూరిటీకి మాత్రం అంతా చెప్పే వెళ్తున్నారు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు ముందుగానే పసిగట్టి ఫారెన్లో ఏదైనా చేయాలనేటువంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పి ఇక్కడ వెంకటరెడ్డి వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. అదే కాక నిన్నగాక మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, చెప్పెళ్ళాలి కదా, మాకు చెబితే మాకు తెలుస్తుంది కదా అంటే అక్కడ ఏదైనా ప్లాన్ చేశారా? వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క అనుమానాలు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇంకేం మాట్లాడుతుందాం తర్వాత చించడానికి ఇంకా టైం ఉంది అని. సో 3 పేజీలు అయిపోయినాయి కాబట్టి రెడ్ బుక్ లో 3 పేజీలు చించినటువంటి నారా లోకేష్ గారు అలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాకుండా, సో ఆయన మరి భద్రతకి ఏమన్నా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన ఏర్పాటు చేయండి. ఎందుకంటే రాష్ట్ర మంత్రి కదా, మరి హాంకాంగ్ వెళ్ళు, ఇంకో చోట వెళ్తే అక్కడ ఇక్కడలాగా 100 మంది సెక్యూరిటీ లోకేష్ ఉండరు కదా. సో ఆయన మరి భద్రతకి ఏమన్నా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 100 మంది సెక్యూరిటీ ఇవ్వడంతో ఇక్కడ మేమేం చేయలేకపోతున్నాం. ఏదైతే విదేశాల్లోకి వెళ్ళాడో అక్కడ ఏదైనా చేసే అవకాశం ఉంది అన్నట్టు కొంత అనుమానాలు అయితే వెంకటరెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. సో 100% ఇక్కడ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా భద్రత పెంచాల్సిందే. సో ఎందుకంటే వెంకటరెడ్డి మాటలు ఏవైతున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాకున్న సమాచారం. రెండోది, ఈయన అట్లా వెళ్ళాడంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మళ్ళీ హిందూ ధర్మ ఉద్ధారకుడు, బూట్లు వేస్తే తప్ప పూజలు ఎప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, 40 గుళ్ళు మినిమం కూల్చకపోతే నిద్ర రానటువంటి, బూట్లు వేస్తే కానీ పూజలు చేయడు, 40 గుళ్ళు కూలిస్తే కానీ నిద్ర పట్టదు. ఖచ్చితంగా రేపొద్దున ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బూటు కాలుతో తంతాడు. ఎటువంటి అనుమానాలు కూడా ఉండవు. గతంలో మీ మంత్రి ఎవరైతే ఉన్నారో కొడాలి నాని ఎలక్షన్స్ ఓడిపోతే ఖచ్చితంగా బూటు తుడుచుకుంటా అంటున్నాడు కదా, ఆ బూటు తుడిచే బూట్తోనే ఖచ్చితంగా అదే బూట్తో తంతాడు. 100% నువ్వు వెయిట్ చేస్తుండు వెంకటరెడ్డి అని చెప్పి ఏపీ ప్రజలు చెప్తున్నారు. అలాంటి వ్యక్తి అదే జంతువుల కొవ్వు లడ్డుల్లో కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడేటటువంటి మన హిందూ మత ఉద్ధారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా వెళ్ళాడు. ఎప్పుడు? నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు దర్శనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాలిగా, మామూలుగా రాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అరే సతీ సమేతంగా రావాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు వెంకటరెడ్డి. దాదాపు 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు సతీ సమేతంగా వచ్చారు? బ్రహ్మోత్సవాల టైంలో వస్తారు వెంకటరెడ్డి సతీ సమేతంగా. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి రోజు కూడా వస్తారు, ఆయన వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయి. అది నీకు కనిపించలా? అర్థమవుతుందా? బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానికి ఖచ్చితంగా సతీ సమేతంగా వస్తారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటిమెట్టలో కూడా సతీ సమేతంగా ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే మనకి విజయవాడలో దుర్గమ్మ టెంపుల్లో కూడా సతీ సమేతంగా వచ్చారు. సతీ సమేతంగా నువ్వు మాట్లాడుతున్నావా? సతీ సమేతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరికి వెళ్తారని చెప్పి అందరికీ తెలుసు. ఎవరి దగ్గరికి వెళ్తారు? గవర్నర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ఏదైనా సరే ఖచ్చితంగా 17A గురించి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఫారెన్కి వెళ్తున్నారంటే మీకు భయం. ఎందుకంటే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఫారెన్కి వెళ్తున్నారంటే మీకు వెన్నులో దడ. ఎందుకంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తేస్తారని చెప్పేసి. అందుకని సతీ సమేతంగా మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు. స్వామివారి దగ్గరికి సతీ సమేతంగా రావాలని బూట్లు వేసుకొని పూజ చేస్తా ఉన్నావు కదా, ఒక్క విజువల్ చూపించు.
బూట్లు వేసుకొని పూజ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనిపించారు, ఒక్కసారి ఒక విజువల్ కానీ ఒక వీడియో కానీ ఏదైనా సార్ చూపించని చెప్పి ఇప్పుడు ఈరోజు అడుగుతున్నారు ఏపీ ప్రజలు. తీసుకున్న ప్రసాదాన్ని టిష్యూలో పక్కన పెట్టారుగా, ఇంట్లో సెట్టింగ్ వేయించుకున్నారుగా. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవన్నీ కనపడడం లేదా? ఈ రోజు నువ్వు లేనిపోని జగన్మోహన్ రెడ్డి చేసిన కొంత మర్చిపోతున్నటువంటి సమయంలో మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మాట అని చెప్పి ఆలోచన తప్ప వాస్తవానికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి గోతి నువ్వే దవుతున్నావు. 40 గుళ్ళు కూల్చారా? తాపడం వేస్తూ 100 కిలోల బంగారంలో 9 లేయర్లు వేయాల్సింది 2 లేయర్లు వేసేసి 50 కిలోల బంగారం కొట్టేసింది ఎవరు? నువ్వు ఇందాక అంటున్నావు తిరుమలకు సంబంధించి నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పి. అసలు నెయ్యే కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే అసలుకి పరకామని చోరీ చేసిన వాడి దగ్గర 100 కోట్లు మీరు రాయించుకొని ఆ స్వామివారికి 14 కోట్లు రాసేసి హుండీలు వేసేసి ఆ స్వామివారిని పూర్తిగా నిలువు దోపిడీ చేసింది మీరు కాదా? దీనికి సంబంధించి పరకామణి కేసులో ఆ రోజు ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హతమార్చింది మీరు కాదా? అదే విధంగా చూసుకుంటే పట్టు వస్త్రాలు కావచ్చు ఇంకా అన్ని కూడా వస్తున్నాయి బయటికి. మీరా తిరుమల గురించి మాట్లాడేది, దేవతల్ని విగ్రహాలు కూల్చేసిన దాని గురించి మాట్లాడేది, రథం తగలబెట్టింది మీరు కాదా? విజయవాడ టెంపుల్లో వెండి సింహాలు దోచేసింది మీరు కాదా? ఎందుకు వెంకటరెడ్డి మాట్లాడతామని చెప్పేసి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. పాషా గారు వెంకటరెడ్డి గారు ఇంకోళ్ళు పోతే మన సంబంధం ఉండదు. ఏది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంటే ఏ విదేశీ పర్యటన? అమెరికా పోయాడా, అండమాన్ నికోబార్ పోయాడా, అంగార గ్రహం మీదకి పోయాడా, ఎక్కడ పోయాడో తెలియాలి కదా. అది ఎక్కడా గోప్యంగా ఉంచారు. అంటే తెలిస్తే ఏం చేద్దామని? హతమారుద్దామన్నా, దాడులు చేయిద్దామన్నా, అటాకులు చేయిద్దామన్నా? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక థీమ్ పాలసీ అది కదా. బాబాయ్ ఒంటరిగా ఉండడం తెలుసుకున్నారు. 2019 మార్చి 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో దాని గురించి బయటికి చెప్పు వెంకటరెడ్డి. అది కాకుండా ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు అంటే ట్రీట్మెంట్కి ఇంకా సరిగ్గా జరగల. ఖచ్చితంగా జరిగింది. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పర్యటనని, అది వ్యక్తిగత పర్యటన అయినా పలానా ఏరియాలో ఉన్నారు పలానా దేశం వెళ్ళారని చెప్పకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి గారికి భద్రత ఎవరు కల్పిస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇన్నిసార్లు భద్రత అంటున్నాడంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలు కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, లేదా పోలీస్ శాఖ కావచ్చు, ఖచ్చితంగా వీరి ముగ్గురికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాల్సిందే. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సంవత్సరంలో ఏదో జరగబోతుందని చెప్పి మొదటి రోజునే హింట్ ఇచ్చేశాడు వెంకటరెడ్డి. ఇంకా చాలా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. మాకున్న సమాచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి కంటే చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్ళాడు. ఏంటదంటే 9H మాల్టా దేశానికి చెందినటువంటి స్పెషల్ ఫ్లైట్. ఇది ఇండియన్ ఫ్లైట్ కాదు. 9H తో స్టార్ట్ అయింది. నార్మల్ గా ఇండియన్ ఫ్లైట్స్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ 9H అని వస్తుంది సిరీస్. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్ తో నిన్న ఉదయం 10 గంటల కంటే వైకుంఠ ఏకాదశి రోజున 10 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆయన బాలీకి వెళ్ళాడని మాకున్న సమాచారం. ఈ బాలి వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలి వెళ్ళాడా, బంగ్లాదేశ్ పోయాడా, బ్యాంకాక్ పోయాడా, ఎక్కడికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో ప్రజలకు సమాచారం చెప్పాలి. ఇది ఒక నేను రాష్ట్ర ఓటర్గా అడుగుతా ఉన్నా. వాస్తవానికి దళితుల హత్యలో మీ నాన్న మీ మేనమామ ఏం చేశారు తెలుసుగా? నువ్వు ఒక ఓటర్వా? సరే, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు ఏం సంగతి అని అంత ఆందోళన చెందుతున్నప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి కలు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు చెప్తాడు. నీకు అంత ప్రేమ ఆప్యాయత పెరిగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కావస్తే ఇప్పిద్దాం. నువ్వు వెళ్ళి ఒకసారి వెళ్ళి కలు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అని చెప్పి. ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి అంటే ఆఖరికి ఒక రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా లేదా విదేశాలకు వెళ్ళాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే నాంపల్లి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని చేతులు కట్టుకొని సార్ నేను కొంచెం వేరే దేశానికి వెళ్ళాలి సార్, నాకు పర్మిషన్ అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి లేదుగా. అది వెంకటరెడ్డి బాధ. ఎందుకంటే వాళ్ళ అధినేత ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆఖరికి విదేశాలకు వెళ్ళి ఏదైనా చెయ్యాలన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ కోర్టుల నుంచి పర్మిషన్ కావాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇది బాధ. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక 90 సార్లు, కొడుకు ఇంకో 90 సార్లు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి 140 సార్లు ఎల్లటవేనా అద్భుతంగా పరిపాలన చేసామంటే ఇంకో సనాతన ఆర్టిస్ట్ నిన్న రాలా. అయితే 90 సార్లు హైదరాబాద్కి వెళ్ళారని చెప్పి అంటున్నారు కదా. వాస్తవానికి ఏదైతే ఏపీ ప్రజలు కూడా ఏదైనా ఇబ్బందులు అయ్యి వాళ్ళు ఏదైనా సరే సమస్యను బయటకు వెళ్ళగక్కితే అది వేరు. కానీ యలహంకలో కూర్చున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కదా. ఆయన కదా ముఖ్యంగా ఉండాల్సింది. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డుకి ఎక్కుతారు. రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా ఈ ఇసుమంతో కూడా వాళ్ళలో ఈ యొక్క ఆలోచన లేదు. వాళ్ళు ఎన్నిసార్లు
హైదరాబాద్కి వెళ్తున్నారన్న సంగతి ఖచ్చితంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు పరిపాలిస్తారో వాళ్ళు తెలుసుగా. సో ఆ రకంగా వెంకటరెడ్డి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి ఒక వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం యలహంకకి చెన్నైకి ఎందుకు తిరుగుతున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఆయన రావాలి కదా, నేను కనీసం ఎక్కడ కడుగుతాడేమో అనుకున్నాను. నేను వచ్చి ఎక్కడ కడగల, కనీసం మాదాపూర్లోనే గడిగడలే తెలియదు. అయితే కడగలేదు అంటున్నాడు. ఏంటండి అంటే హిందూ ధర్మాన్ని కావచ్చు, హిందూ మనోభావాల్ని పూర్తిగా కల్తీతో చేసిందే కాక, హిందూ దేవాలయాలు కూలగొట్టింది కాక, రథాలు తగలబెట్టింది కాక, సింహాలు ఎత్తుకుపోయింది కాక, ఇవన్నీ చేసినందుకు పూర్తిగా సనాతన ధర్మం కింద ఆయన ఏదో ప్రక్షాళన కోసం చేస్తే నిన్నొచ్చి ఎక్కడ కడగలేదంటాడా? ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటిసారి కడిగితే కడిగినట్టే, ప్రతిసారి కడగాల్సిన అవసరంలా. ఆ రోజు సంప్రోక్షణ అనేది తిరుమలలో ఒత్తి పుణ్యానికి అక్కడ ఉన్నటువంటి యొక్క పూజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడు చేయలేదు. వాళ్ళందరికీ కూడా అర్థమైన తర్వాతే వాళ్ళు సంప్రోక్షణ అనేది చేశారు. ప్రతి గుళ్ళో సంప్రోక్షణ జరిగింది. ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతినడం వల్ల. ఈరోజు మళ్ళీ దాన్ని హిందూ మనోభావాల్ని ఇంకా దిగజారుస్తూ ఎక్కడ కడగలేదంటాడా? ఖచ్చితంగా కడుగుతారు. ఎవరోని కడుగుతారు, ఎలా కడుగుతారు, ఎప్పుడు కడుగుతారో అతి తొందరలో మీకు తెలియబోతుంది. క్రిస్మస్ వేడుక చాలా తెలివైన నటుడు అండి ఆయన. క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు, ఇటు వైకుంఠ ఏకాదశి వేడుకలు, స్వామి దర్శనాలు, ఇవన్నీ కూడా కడగడాలు, ఇవన్నీ ఏం చేయలేదు. అంటే అంత బిజీగా ఉన్నారా? అంత బిజీ కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంటిని బ్యాలెన్స్ కాదు, అంత బిజీగా ఉన్నారా? లేదంటే ఎవరి పాల్లో పేరుకేమో ఇక్కడ క్లియర్ గా ఏం లేదు సార్. వీళ్ళు 19 నెలల కాలంలో ఉల్ఫా గాళ్ళకి, ఉర్సా గాళ్ళకి, బఫూన్ గాళ్ళకి, లుల్లు గాళ్ళకి 99 పైసలకు భూములు దోచిపెట్టడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి 50 కోట్ల రూపాయలు ఎకరం పొలం ఉంటే 50 లక్షలకు ఎంతకో దోచిపెట్టడం, ఈ దాంట్లో బిజీగా ఉండి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. సింపుల్ పాయింట్, అంతకుమించి ఏం లేదు. సో వెంకటరెడ్డి చెప్తుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి 90 పైసలకి, రూపాయికి, ఇడ్లీలకు కూడా రానటువంటి ఒక స్థలాలను కూడా ఇచ్చేశారు మీరు. ఇక్కడి నుంచి అంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోకనే వాళ్ళు ఇంత తక్కువ రేట్లకు ఇస్తున్నప్పుడు ఈ కమిషన్లు తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఫారెన్లో ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెడతానికి వెళ్తున్నారని చెప్పేసి అన్నారు కదా. దీన్ని ఖచ్చితంగా వెంకటరెడ్డి నిరూపించాల్సిందే. గతంలో కూడా చూసుకుంటే కర్నూలు బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న బెల్ట్ షాపుల వల్ల ఇదంతా జరిగిందన్నప్పుడు యాంకర్ శ్యామలను ఏ విధంగా అయితే తీసుకెళ్ళి అడిగినప్పుడు మాకు సాక్షి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, అది తప్ప మిగతాది ఏది నాకు తెలియదు అని చెప్పి మాట్లాడింది కదా. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఇదే విధంగా వెంకటరెడ్డి మాట్లాడబోతున్నాడు. ఈరోజు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో బాలీలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, లేకపోతే అంటార్టికాలో కావచ్చు, ఎక్కడెక్కడైతే వెంకటరెడ్డి చెప్పాడో అవి ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. ఎటువంటి ఆధారాలు లేకుండా వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఖచ్చితంగా ఒక కేసు అయితే నమోదు చేయబోతున్నారని సంగతి అయితే తెలుస్తుంది. 100% మొన్న విచారణ పిలిచి జస్ట్ మర్యాదపూర్వకంగా పనిపించారు. కాకపోతే ఈసారి మర్యాదలు ఇంకొక ఎత్తులో అయితే ఉండబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.